దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. రక్షకుడానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో బయలుపరచబడును గాక. యేసు నామములో బయలుపరచబడును గాక. యేసు నామములో బయలుపరచబడును గాక. తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్యా 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 అయానికి స్తోత్రం 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 స్తోత్రమునైనా స్తోత్రమునైనా బయలుపరచబడాలి ప్రభువా యేసు నామములో తండ్రి యేసు నామములో బయలుపరచబడాలి. అయ్యానికి స్తోత్రమునైనా 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 ఆటపరచునైనా బిడ్డల చీకటి పారదోలంటే ప్రభువా నీ వెలుగు నింపునైనా నీ కుమార్తెల ప్రభువానికి స్తోత్రమునైనా యేసయ్యానికి స్తోత్రమునైనా యేసయ్యానికి స్తోత్రమునైనా యేసయ్యానికి స్తోత్రమునైనా 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 దేవానికి స్తోత్రం 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 యేసయ్యా 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 నీకే స్తోత్రమునైనా నీకే స్తోత్రమునైనా నీకే స్తోత్రమునైనా స్తోత్రం 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 యేసయ్యా 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 నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా ఆ బిడ్డల చీకటి నాయన ఆ బిడ్డల చీకటి ప్రభువా ఆ బిడ్డల చీకటి బిడ్డల చీకటి ప్రభువా తీసివేయండి ప్రభువా తీసివేయండి నాయన తీసివేయండి వెలుగు నింపు వెలుగు నింపు నీ అగ్ని దిగును గాక తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన స్తోత్రమునైనా 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 స్తోత్రం స్తోత్రమునైనా చెప్పు యేసు నామములో చెప్పు నజరేయుడైన యేసు నామములో మాట్లాడును గాక తండ్రి నీకు స్తోత్రమునైనా 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 స్తోత్రం 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 ఇంకా ఎందుకుండావా రోంత వెళ్ళిపోయినావు మళ్ళీ ఎందుకుండావు స్తోత్రమునైనా తండ్రి నీకు స్తోత్రమునైనా స్తోత్రమునైనా తండ్రి నీకు స్తోత్రమునైనా 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 అయ్యా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మా మధ్యలో నివాసము చేయండి పరిశుద్ధాత్మ నీ అగ్ని పాకారముతో దిగిరండి ప్రభువానికి స్తోత్రమునైనా తండ్రి నీకు స్తోత్రములనైనా పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం 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 ఆ బిడ్డలో నుండి ఆ చీకటిని వేరు చేయమని అడుగుచున్నాను తండ్రి ఆ బిడ్డలో నుండి ఆ చీకటిని వేరు చేయమని అడుగుతున్నాను యేసు నామములో వేరు చేయండి తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా నీకు స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రం పరిశుద్ధాత్మ యేసు నామములో కూలిపోవును గాక యేసు నామములో నీ బలము కూలిపోవును గాక తండ్రి నీకు స్తోత్రం బిడ్డల ఆ బిడ్డల ఉండకూడదు ప్రభా ఆ బిడ్డల ఉండకూడదు ఆ బిడ్డల ఉండకూడదు ప్రభా ఆ బిడ్డల ఉండకూడదు ప్రభా యేసు నామములో ఆ బిడ్డల దాని అధికారం కూలదోయండి యేసయ్యా నీకు స్తోత్రం 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 ఆ బిడ్డను విడిచిపోవును గాక ఆ బిడ్డను విడిచిపోవును గాక ఆ బిడ్డను విడిచిపోవును ఆ బిడ్డను విడిచిపోవును గాక యేసు నామము యేసు తిప్పుతావు ఎందుకు తిప్పుతావు ఆ బిడ్డలు స్తోత్రం 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 యేసు నామములో యేసు నామములో దహించబడతావు యేసు నామములో దహించబడతావు యేసు నామములో దహించబడతావు యేసు నామములో దహించబడతావు స్తోత్రమైన స్తోత్రమైన స్తోత్రం పేరు లేదు ఏమి లేదు వచ్చిన కావాలని ఎప్పటి నుంచో ఉన్నా ఊళ్ళల్లో కొల్లారు అయిపోతే వాళ్ళు ప్రశాంతంగా బతకదప్ప ఎత్తులు పువ్వులు అలవాడారు తొన్నూరు కూడా
ఎందుకని ఇంతే. ఎందుకని వాళ్ళని విడిచిపెట్టండి. ఎందుకని చెప్పు. ఇంతే వాళ్ళు భూములు పట్టుకోవాలో ఎందుకని నోడాలో. ఎందుకని నేను అంతే, నేను వాళ్ళు వదలను. ఎందుకని ఏం చేశారు నిన్నోళ్ళు? ఎందుకని చెప్పు. ఏయ్, చెప్పు ఎందుకు చెప్పు. నేను వదలను. చెప్పు ఎందుకు చెప్పు. నాకు మీరు చేస్తా ఉంటారు, ఏం చేయాల? నేను వెళ్తా ఉంటా. ముగ్గురు వాళ్ళ అమ్మాయిలోకి వస్తాను. అవునా? అమ్మాయిని ఆ, వదలను. ఉమ్. మా అమ్మాయి అవ్వాల్సింది. నీ పేరు చెప్పైతే. నేను చెప్పలేను. ఉమ్, నాకు పేరంటూ లేదు. ఉమ్. లేదు నాకు. ఏం పేరు చెప్పు. నాకు పేరు లేదు. ఏం పేరు చెప్పు. నా పేరు నేను పేరు చెప్పను. లేకుండా భూమి మీద ఎవరు లేరు. నాకు పేరు లేదు. పేరు లేకుండా ఎవరు లేరు భూమి మీద. నాకు పేరు లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్థితులు చెల్లిస్తున్నా. స్తోత్రం. మోకాలకి మేకులు దించిన ఆయనకి స్తోత్రం స్తోత్రం నాయనా. మోకాలకి మేకులు దించిన ఆయన శిలువలో బంధించు. అందరూ చూసిందంట ప్రభా. స్తోత్రం. ఇదిగో ప్రభా నీ దాసునిగా వీరునిగా ప్రార్థిస్తు. స్తోత్రం తండ్రి. సిలువలో బంధించు. అవును ప్రభువా. సిలువలో నుండి బయటికి రాగో. అవును తండ్రి. సిలువలో నుండి బయటికి రాగో. అవునయ్యా యేసయ్యా. నజరేయుడు యేసు నామములో పునరుద్ధానమైన రక్తము కార్చబడిన సిలువలో బంధించమని ప్రార్థిస్తు. స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. పోతదంట. సిలువలో తప్పించుకున్నా. తండ్రి సిలువలో తప్పించు. స్తోత్రం తండ్రి. మూడు మేకులు దెబ్బ. యేసయ్యా యేసయ్యా. ఆయన తప్పించుకోలేడు అనుకున్నావా? స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా తండ్రి. వెళ్తూ వస్తావా? పరిశుద్ధాత్మడ వెళ్తూ వస్తావా? అందరు భాషణం చేశారు. నన్ను చూడలేదు కదా? స్తోత్రం స్తోత్రం చూడలేదు కదా? స్తోత్రం ఆయ్. స్తోత్రం ఓ బాగా చెప్పింది సంబంధం. స్తుతి అందరం చూసారు. నా ఫోటోలు చూడలేదు కదా? స్తుతి స్తుతి నా వెంట తగలేదు కదా? స్తోత్రం స్తోత్రం తగలేదు కదా? తగిలిందా? తగిలిందా? యేసయ్యా బాగుందా? యేసయ్యా సంబంధం ఉందా? పోతావా? స్తోత్రం ఓ. నాయనా. అయితే సిలువలో బంధించు. స్తోత్రం నాయనా. స్తోత్రం ప్రభువా సిలువలో బంధించు. స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా సిలువలో బంధించు. స్తోత్రం. వెళ్తా, మళ్ళీ వెళ్ళిపోతాను. వద్దు సిలువలోకి నీ వెళ్ళు. గురించి నీ సేవతో వెళ్ళిపోతా. వద్దు నేను మళ్ళీ వస్తా. అమ్మాయి. వద్దు నువ్వు సిలువలోకి వెళ్ళు. సిలువలోకి నీ పేరు చెప్పేది. నేను చెప్పను. అయితే సిలువలోకి వెళ్ళు. అమ్మాయిని సిలువలోకి వెళ్ళు. ప్రభాదిని బంధించు. ప్రభాది పోగొట్టు. ప్రభాది పోగొట్టు. ఏపికస్ని కంచివే. ఏపికస్ని కంచివే. ఏపికస్ని కంచివే. ఏపికస్ని కంచివే. ఇది ఆడిపోయేది నా చేతిలో. ఇది ఆడిపోయేది. ఇది ఆడిపోయేది నా చేతిలో. నీ వదము. ఏపికస్ని కంచివే. 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 ఏపికస్ని ఏబికస్ని కంచివి. 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 అది పావడానికి పావడానికి సిలువలో బంధన. సిలువలో బంధన. నిబంధన. నిబంధన 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు నిబంధన. బంధించు ప్రభానికి స్తోత్రాలు. ఉండకూడదు నాయన ప్రభా. సిలువలో బంధించు. ఈ లోకంలో విడిచిపెట్టడానికి దీని పేరు చెప్పలేదు ప్రభా. దీని పేరు చెప్పలేదు నాకు. దీని పేరు చెప్పలేదు. దీని పేరు చెప్పలేదు. దీని పేరు చెప్పలేదు. దీని పేరు చెప్పలేదు. దీని బంధించు. దీని బంధించు. నేను వదలను. నేను వదలను ప్రభా. నువ్వు మాట్లాడించు. నువ్వు మాట్లాడించు ప్రభా. నువ్వు మాట్లాడించు ప్రభా. 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 దుర్నికరతో ఖండించు. దుర్నికరతో ఖండించు. దుర్నికరతో ఖండించు. కొరడాతో శిక్షించు ప్రభా. కొరడాతో శిక్షించు ప్రభా. రాజావాషవరాశ్రీ ఆత్మ అగ్ని రెట్టెములుగా దిగింది కాక తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయాది పాలేదు నాలో ఉంది ప్రభా. ఇదిగో నేను పట్టి ఉన్నాను. అయాది పాలేదు ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రాలు. అగ్ని దించు. అగ్ని దించు. అగ్ని దించు. గర్భములు అగ్ని దించు. గర్భములు అగ్ని దించు. గర్భములు అగ్ని దించు. నర నరముల అగ్ని దించు. నర నరముల అగ్ని దించు. నర నరముల అగ్ని దించు. నాయనానికి స్తోత్రాలు. బంధించు. 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 సిలువలో బంధించు. సిలువలో బంధించు. సిలువలో బంధించు. సిలువలో బంధించు. సిలువలో బంధించు. సిలువలో బంధించు. అది పోవడానికి లేదు ప్రభా. లోకంలోకి రావడానికి లేదు. అది
చెప్పు పేరు బిడ్డలో చెప్పు. ఉండకూడదు నా పేరు నాకు లేదు. పేరు లేదు. పేరు లేదు. నేను కూడా వదలను. ఇదిగో నేను కూడా వదలను. నేను వదలను. నిన్ను ఎప్పుడు వదిలేస్తాను, తప్పించుకో. పో. వెళ్ళిపోతా. పోయి. నువ్వు నన్ను ఒక్కసారి వదిలేసేవనుకో, నేను అమ్మాయిల నుంచి వెళ్ళిపోతా. పో, వెళ్ళిపో. వెళ్ళిపో. నేను కూడా నీ ఫోటో దొరికినప్పుడు గబుక్కుని వదలను. వదిలేసి నీ ఫోటో దొరికినప్పుడు గబుక్కుని వదలను. ఫస్ట్ తీసి నేను ఆయన వీడియో తీసిన కూడా చేత కాదు కదా. అది కానీ అడ్డాలు కనిపెడుతుంది. చెప్పు. నేను వదలను అనుకో. నువ్వెంత నాటకం నువ్వెంత చెప్పుంటే నేను అంత చెప్పు. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రా బయట. గర్భంలో మంటలు, గర్భంలో మంటలు పెట్టు, గర్భంలో మంటలు పెట్టు, గర్భంలో మంట పెట్టు, గర్భంలో మంట పెట్టు. ఏ కేసును కంచి అది ముల్లోకంలో ఎక్కడికి తప్పించుకొని పావడానికి లేదు ప్రభువా, నీకే స్తోత్రం నాయన తండ్రి. పావడానికి లేదు ప్రభువా, నీకే స్తోత్రాలు. పావడానికి లేదు ప్రభువా, నీకే స్తోత్రాలు. రా బయట వేస్తున్నాము, రా బయట వేస్తున్నాము. జ్ఞాపిస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా. ముల్లోకంలో అది ఎక్కడ ఉండడానికి లేదు, శ్మశానంలో ఉండడానికి లేదు ఓ ప్రభువా, వీధి గుంటల్లో ఉండడానికి లేదు ప్రభువా, గృహంలోనే ఉండడానికి లేదు ప్రభువా, నీకే స్తోత్రాలు. బయట రావాలి, దాని పేరు చెప్పాలి, క్షమాపణ అడగాలి. ఓ ప్రభువా నీకే స్తోత్రాలు. తండ్రి నీకే స్తోత్రాలు. నాయన నన్ను బెదిరిస్తుంది, నన్ను బెదిరిస్తుంది ప్రభువా, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నామమున, పరిశుద్ధాత్మ నామమున ఓ ప్రభువా నీకే స్తోత్రాలు. తండ్రి నీకే స్తోత్రాలు, తండ్రి నీకే స్తోత్రాలు. నీ పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పు. నా కాలు పట్టుకోవద్దు, నీ దేవుడిని కాదు, నా తండ్రి దేవుడు. నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పు. నీ పేరేం చెప్పు, ఏ ఊరి నీది? ఇటు పక్క నుంచి ఈ పక్క పరమట దేశాల నుంచి పరమట నుంచి పేరు లేకుండా, పేరు లేకుండా వాళ్ళ కడు పాత్రలు గీడు పాత్రలు పేరే లేదు. నేనే తీసుకున్నా, అందరినీ తినేసుకున్నా. ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూనే ఉంటే నాకు ఇప్పుడు ఇక్కడ అమ్మాయి నన్ను ఇష్టం ఉంది. అయినా మీరు అంతలో వచ్చేసి నన్ను పంపించేస్తారు. కొద్ది రోజులు అట్లా ఉంటాం, ముద్దు అమ్మ వస్తూనే ఉంటాం. ఎందుకని అలాగా? నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, ఆడదానే. నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, చాలా రోజుల నుంచి నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, చాలా రోజుల నుంచి నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, ఆడదానే. నువ్వు కూడా ఒక ఆడదానివి కదా. నీకు ఒక బిడ్డను కని ప్రశ్నించాలనుకుంటావు కదా. నాకు ఆ ప్రాంత లేదు. చెప్తున్నా నీ విను. నువ్వు ఆడదాని తల్లి లాంటి దానివి కదా, కన్ని పిల్లని నేను. తల్లి లాంటి దానివే కదా. తల్లి లేదు, నాకు ఎవరూ లేరు. నీవు తల్లి లాంటి దానివే కదా. ఒక బిడ్డకి తల్లివి అయితే తల్లి బావా. ఇప్పుడు ఈ బిడ్డ నీకు బిడ్డ అవుదా? నాకు బిడ్డ. నువ్వు స్త్రీవి కదా, దయా దాక్షిణాలు లేవా, నాకు ఆ అమ్మాయి ప్రేమ జాలి లేదు నీకు. ఆయ్ నాకు ఎవరు లేరు, అనాథనైపోయేది. ఆ అమ్మాయి నాకు తోడుంది. ఆ అమ్మాయి తోడు నీకు ఉండకూడదు. నువ్వు ఈ లోపల ఉండకూడదు. నా తండ్రి కాడికి పంపిస్తే వెళ్ళిపోతావా? నేను పోలేను. ఏసీ కాడికి వెళ్ళిపో. ఆ అమ్మాయి అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు. నాకు ఆ అమ్మాయి కావాలి. ఆకలి దప్పికుండదు. నా ఏసీ కాడికి పోతావా? నాకు ఆ అమ్మాయి. నా ఏసీ కాడికి స్థిరమైన తోట, నేను ఎక్కడికి పోలేను. తిన్న తరగనింటి ఆశీర్వాదము. ఆ అమ్మాయి తోడుగా నువ్వు క్షమాపణ అడిగితే నా తండ్రి ఇప్పుడే నీ పరలోక రాజ్యం ఇస్తాడు. నాకు వద్దు స్వామి, నాకు ఈ నరలోకం నా అమ్మాయి ఉంటే నువ్వు మనుషులను పట్టుకొని తినేస్తున్నావు. ఆనందంగా ఉంటాను నువ్వు స్వామి. మనుషులను పట్టుకొని తినేస్తున్నావు. నేను ఇక నా అమ్మాయికి ఇక నువ్వు మనుషులను పట్టుకొని తినేస్తున్నావు. నీ బ్రహ్మ మాంసం వస్తుంది. ఇప్పుడు నా తండ్రి నాచి మారుతాడు. ఇక నా పుట్టని నా అమ్మాయికి ఇక పుట్టలు పుట్టరు. ఆ అమ్మాయి బిడ్డలందరూ తినేసాను. ఈ బిడ్డను తినేటప్పటికి గట్టిగా పట్టినాడు స్వామి. అందుకని ఆ బిడ్డను వదిలినాడు. లేకుంటుంటే ఆ బిడ్డను కూడా అట్టే మింగేస్తుండ బాబాయ్. నాకు సరిపోయినారు. ఇక నాకు ఆ అమ్మాయిలో నుంచి కూడా వెళ్ళిపోవాలనుకున్నా. అయినా నాకు ఆ అమ్మాయి ఆనందంగా ఇస్తుంది, సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మాయి చేసే అందాలు అనకరాలు నాకు ఆనందంగా ఉంటుంది. ఏ స్వామి అమ్మా నేను పట్టుకున్నది? ఏ స్వామి? నన్ను పట్టేసాడు ఒక స్వామి. పట్టేసిన దెబ్బా కొంచెం వదిలి వెళ్ళిపోయినా నేను. ఆ రోజు పట్టేశాడు, వెళ్ళిపోయినా నేను. మళ్ళీ వచ్చిన ఒక్క రవ్వట్ట ఆనందంగా ఉన్న అమ్మాయి కాడ. అయినా వెళ్ళిపోతా. ఇప్పుడల్లా ఇక రాను, అమ్మాయి జోలికే రాను. రాకూడదు అనుకుంటా, మళ్ళీ వెళ్ళిపోతా. అమ్మాయి అంటే అంత ప్రేమ నాకు.
నాకు అనాథ నేను అనాథకి అనాథ దొరికింది నాకు. అందుకని నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు? నేను నిజంగానే చెప్తున్నా. అమ్మాయి నాకు కావాలా. ఏ అమ్మాయి కావాలా? అమ్మాయి ఇదిగో నేనే. ఆ బిడ్డలు ఏమైపోవాలా? ఉం? ఆ బిడ్డలు ఆ బిడ్డలతోని నేను ఆనందంగా ఉండేది. నేను ఒంటరి దాన్ని, అందుకని ఆ బిడ్డలతోనే ఉన్నాను. ఆ బిడ్డలందరూ ఏమైపోవాలా? ఉం? ఆ బిడ్డలందరితోనే ఉండాను నేను. ఇక నా అమ్మాయిని వదలను. ఆ అమ్మాయి మీ అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు నాది. నాకే ఊరు లేరు. మరి నువ్వు ఎట్టొచ్చావు లోకంలోకి? ఈ లోకంలోకి అమ్మాయి పాతనింది నన్ను. మా అమ్మాయి నువ్వు ఈ లోకంలోకి ఎట్టొచ్చావు? నేను అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఈ లోకంలోకి ఎలా వచ్చావు? తల్లి లేకుండా తండ్రి లేకుండా నువ్వు ఈ లోకానికి ఎలా మా వచ్చావు? అమ్మాయి ఊరు నన్ను ఎట్టగనిందో. వాళ్ళ కదా పట్టుకొని తినాలి నువ్వు పోయా. వాళ్ళు ఆడున్నారో నాకు తెలియదు. ఎత్తుకో, నీ రక్తం వాసం కదా, నీ రక్తం వాసం కదా. నాకు ఈ అమ్మాయి అందంగా కనిపించింది, అందుకని ఆ అమ్మాయి తోడే ఉంటా. ఈ అమ్మాయిని వదిలేయాలంటే ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నాకేం చేయబల్లే. ఆ అమ్మాయి తోడే ఉంటా, ఇంకెవరిని ఏం చేయను. ఆ అమ్మాయితోనే ఉంటా. బిడ్డలందరినీ తినేస్తావు. ఆ అమ్మాయికి బిడ్డలు అయిపోయింది. బిడ్డలు ఇక పుట్టరే అమ్మాయికి. ఇంకెందుకు ఎత్తున ఉండడం? ఆ అమ్మాయి అందచందాలు నాకు నచ్చేయి. ఆ అమ్మాయిలో నేను ఇముడుకుంటే ఆనందంగా ఉంటాను స్వామి. నీ పాదాలు పట్టుకుంటా నేను వెళ్ళిపోతాను. నా పాదాలు పట్టుకుంటే అట్ట ఏసై పాదాలు పట్టుకో తల్లి. నీ పాదాలు పడితే స్వామి పాదాలు పడతాయి. నా పాదాలు కాదు తల్లి పట్టుకోవాల్సింది, ఏసై పాదాలు పట్టుకో తల్లి. నేను గొప్పవాడిని కాదు తల్లి, నన్ను గొప్పవాడిని చేయొద్దు తల్లి. లే 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 లే, నా ఏసైని పట్టుకో. నా ఏసై చెప్తే నేను వదిలిపెడతా. నా ఏసై చెప్తే వదిలిపెడతా. నా ఏసై చెప్తే వదిలిపెడతా. చెప్పు. నా ఏసై చెప్తే. పట్టుకున్నది నేను కాదు పట్టుకున్నది, నా ఏసై పట్టుకున్నాడు. అందరూ చూశానంటివే, అందరూ చూశానంటివే, నన్ను వదిలేసి వెళ్ళిపో. అందరూ చూశానంటివే. నేను వెళ్ళిపోతా. నేను అందరూ చూశాను, అందరూ పాస్టర్లు చూశానంటివే. వెళ్ళిపోతాను. లే పైకి లే, నేను వెళ్ళిపోతాను. వదిలిపెడతలే, స్వామి నన్ను వదిలేసి వదిలిపెడతలే. అందరూ చూశానంటివే, అందరూ చూశానంటివే, నేను వెళ్ళిపోతున్నా. అందరూ చూశానంటివే. వెళ్ళిపోతా. ఎంతమంది పాస్టర్లు చూసేవాడు? నేను నాకు ఎవరో ఒక ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎందుకు వచ్చావా? వచ్చిన అమ్మాయిని చూసిపోదాం. ఇప్పుడు మళ్ళా వస్తావా? ఇతను రాను. మళ్ళా వస్తావా? ఇప్పుడల్లా వస్తే మళ్ళీ నేను మీ ఫోటోలు వచ్చి నన్ను ఈ మాదిరి గందరగోళం చేస్తున్నారు. అందుకని నేను అమ్మాయిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను స్వామి. అమ్మాయిని తీసుకున్నా? అమ్మాయిని తీసుకోకూడదు, అమ్మాయిని తీసుకోకూడదు. అయితే తోడు కావాలి స్వామి. నేను వదలను, నీకు తోడు పంపిస్తా. నేను పంపిస్తా, ఎవరిని పంపిస్తా? నేను పంపిస్తా, నేను పంపిస్తా, నేను పంపిస్తా, అందుకనే నేను పంపిస్తా. నాతో వస్తావా? నాతో వస్తావా? నీతో నేను రాను. ఏమి? నీతో వస్తే నన్ను మంచం చేసేస్తాను. నువ్వు ఎట్టోదటి మందరం చేసేస్తాను. ఆ అమ్మాయి కాడుంటే ఆనందంగా. నీకు తినే మనిషిని పంపిస్తా, నీకు తినే మనిషిని పంపిస్తా. నాకు వద్దు. నువ్వు వాళ్ళని తింటూ నేను వెళ్ళిపోతా. లేకపోతే వెళ్ళిపోతా. ఇక రాకూడదు కదా. ఇక రాను. నిజం చెప్పు. నిజంగా ఇక రాను. ఏసై మీద పాదాలు ఏసీ మీద పాదాల మీద చెప్తున్నాను. ఇక నా అమ్మాయి రాను. పట్టుకో. ఆ అమ్మాయి మీద ఏసయ్యా నీ ప్రార్థనతో నేను ఇక నా అమ్మాయి జోలికి రాను. ఆ అమ్మాయికులో ఉండే గుండెల్లో నొప్పులు, కాలు నొప్పులు, నడుము నొప్పులు, శ్వాసలో మొత్తం ఆ అమ్మాయిలో నుంచి తీసుకొని నేను లచ్చలంగా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతా. నువ్వు నన్ను వదులుకుంటే నేను అమ్మాయిలో నుంచి లచ్చలంగా వెళ్తా. తిరిగి వస్తే నీ అగ్ని జ్యోతిలో నీ శీలాలతో నన్ను భస్మం చేసేసి వెళ్ళిపోతా. నా తండ్రికి నువ్వు ప్రమాణం చేసే కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళిపోతా.